కుటుంబాలకు సాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అందరూ భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఇంకా దాంట్లో కూడా కొద్దిగా పెంచారు. ఎక్కడైనా కార్యకర్తలకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు చేయని కూడా 2,50,000 రూపాయలు వారికి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా జనసేన పార్టీలో సభ్యత్వం లేకపోతే ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఏ యొక్క పదవికి అనకూడదు. ఎందుకంటే వచ్చే స్థానిక సమస్యల ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే కూడా జనసేన తరఫున ఖచ్చితంగా సభ్యత్వం అనేది కంపల్సరీ. అది 17వ తారీఖు ముగుస్తుంది కాబట్టి తర్వాత సభ్యత్వం చేసుకోవాలన్నా కూడా జనసేన పార్టీలో అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అదే కార్యకర్తలు నాయకులు కూడా జనసేన పార్టీలో ఎదిగే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రేపు స్థానిక సమస్య ఎంపీటీసీగా పోటీ చేయాలి, సర్పంచ్గా పోటీ చేయాలి, జెడ్పీటీసీగా పోటీ చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వారి ఏరియాలో ఒక సర్పంచ్ అభ్యర్థి అనే వ్యక్తి మినిమం 500 సభ్యత్వాలు చేస్తేనే వారి యొక్క నియోజకవర్గ సర్పంచ్ని ఆ యొక్క గ్రామ పంచాయతీ ఏరియాలో తప్పకుండా కార్యకర్తలు గుర్తించి వారందరినీ కూడా అభిమానులు గుర్తించాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తించాలి, జనసేన పార్టీ అభిమానులు గుర్తించి అందరినీ కూడా ఆహ్వానించాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రతి కార్యకర్తలు ఆహ్వానించి బ్రహ్మాండంగా వారి యొక్క నియోజకవర్గాలు పంచాయతీ ఏరియాలు అయితేనేమి, ఎంపీటీసీ నియోజకవర్గాలు అయితేనేమి, జెడ్పీటీసీ మండల నియోజకవర్గం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సభ్యత్వాల్లో ఎక్కువ మోతాదులో చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తామని. ఎందుకంటే గతంలో కూడా జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు చాలామందికి 3,000 మంది కార్యకర్తలకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి పదవులు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భవిష్యత్తులో కూడా ఇప్పుడు 1.5 సంవత్సరం మాత్రమే ఇంకా 3.5 సంవత్సరం అధికారంలో ఉంటాము. అంటే వచ్చే 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని చెప్పి కూటమి అట్లే ఉండాలి అని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ వచ్చే 3.5 సంవత్సరంలో కూడా అందరి కార్యకర్త కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా పదవి అవకాశాలు ఉన్నాయి. ఆయన అందరికీ అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకటి ఆలోచన చేస్తాడు. జనసేన పార్టీలోని ప్రతి నాయకునికి మనము అవకాశం కల్పించాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన అధికారంలో లేనప్పుడు కూడా విలేకరుల వ్యక్తులు మీకు కూడా తెలుసు, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఎక్కడైనా రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుని ప్రతి రైతు కూడా దాదాపుగా ఆయన సొంత నిధులతో ₹1,00,000 చెల్లించారు. ₹1,00,000 అందజేయడం జరిగింది. అంటే సొంత నిధులతో అధికారం లేనప్పుడే ఆ విధంగా చేశాడు. ఇంకా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన ప్రతి కార్యకర్తకు ముఖ్యంగా చూడండి ఆదుకుంటాడు. అదేవిధంగా ముఖ్యంగా చూడండి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఊరికి వెళ్ళా కానీ సీసీ రోడ్డు 1.5 years ఉన్నాయి. మన సీసీ రోడ్డు అన్నీ కూడా దాదాపుగా ఎన్ని లక్షల కిలోమీటర్లు ఆయన ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరంలో కూడా దాదాపుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు గ్రామాలన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మనం మన్యం జిల్లాలో చూస్తూ ఉన్నాం. మన్యం జిల్లాలో గర్భవతులు ప్రసవ సమయంలో హాస్పిటల్కి పోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో, రోడ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటా ఉంటే అటువంటి గ్రామాలను గుర్తించి డోలీలో తీసుకొని వచ్చేవాళ్ళు గర్భవతులు. అటువంటి గ్రామాలను కూడా గుర్తించి ఆయన ఈరోజు బీటీ రోడ్లు, తార్ రోడ్లు అన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది మన్యం జిల్లాలో. అటువంటి వ్యక్తికి మనమంతా కూడా ప్రతి కార్యకర్త మనం అండగా నిలబడాలి. మనం దాదాపుగా 40 లక్షలు తగ్గుకోకుండా 40-50 లక్షలు తగ్గుకోకుండా సభ్యత్వాలు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దుర్మార్గమైనటువంటి వైసీపీని గద్దెదించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ దక్కుతుంది. ఎందుకంటే చూసాం ఆయన గత ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన కష్టాలు పడడం, ఆయన ఇబ్బందులు పడడం కాకుండా కార్యకర్తలు మనమందరం కూడా ఇబ్బందులు పడ్డాం. ఎన్నో అవమానాలు ఆయన భరించారు, ఆయన కుటుంబం భరించి ఈ రాష్ట్రంలో మనము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో జనసేన, బీజేపీ, టీడీపీని కూటమిగా ఏర్పాటు చేసేకి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అతపాతాలకు తొక్కుతా అని చెప్పారు. తప్పకుండా మాట ప్రకారం ఆయన ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని ఖచ్చితంగా అతపాతాలకు తొక్కి
నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా 15 సంవత్సరాలు అంటే 3 టర్ములు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది, ఎన్డీఏ కూటమి కొనసాగుతుందని చెప్పి చెప్తాను. ఆ మాట ప్రకారం ఆయన ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చెప్తా ఉన్నా, మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం మా సొంత నియోజకవర్గ కార్యకర్తలు, అదేవిధంగా నాకు ఇన్ఛార్జ్ చేసిన కర్నూలు జిల్లా నియోజకవర్గ కార్యకర్తలు, అదేవిధంగా మా సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యకర్తలు, ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఈ రాయలసీమ జిల్లా కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ యొక్క బలాన్ని అంటే రాజకీయంగా మీరు ఎంత బలం ఉందో మీరు నిరూపించుకున్న సమయం మీ సభ్యత్వ నమోదులు మీరు చూపించాలని చెప్పేసి అందరికీ ముక్కులిత హస్తాలతో తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.